प्रभु जी हरे कृष्ण కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలండి. ఈరోజు మనం అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ్ స్వామి ఆశీస్సులు తీసుకుని ప్రారంభిద్దామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామన్ దేవ్ కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, జై పితాక్ స్వామి గురు మహారాజ్ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఈరోజు మనం 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి నుంచి లాస్ట్ 2 శ్లోకాలు చూద్దామండి. 27, 28. 27వ శ్లోకం. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. భావము: ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గముల నెరిగినప్పటికీ ఎన్నడూను కలత నొందరు. కనుక నీవు భక్తి యందు సదా స్థిరుడవు కమ్ము. 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. భావము: వేదాధ్యయనము వలనను తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలనను దానముల వలనను భక్తియుత సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలు అనుసరించుట వలనను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుత సేవ ఆచరించుట ద్వారా అతడు వీటన్నిటినీ పొందుటయే కాక అంత్యమున శాశ్వతమైన దివ్యధామమును సైతము చేరగలడు. ఇవ్వండి ఈరోజు 2 శ్లోకాలు. ఇంకా కంక్లూషన్ అనమాట. 7th, 8th చాప్టర్స్కి సమ్మరీ లాంటివి అనమాట ఈ శ్లోకాస్. ఇంకా మన 7వ అధ్యాయం, 8వ అధ్యాయం మొత్తం అంతా మనం దేని గురించి చెప్పుకుంటున్నామండి? ఇదంతా భక్తి గురించి, భక్తి యోగం గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఎలా భగవద్ధామానికి చేరుకోవాలి అనే దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఈ 2 ఇంకా సమ్మరీ లాంటిది అనమాట మొత్తం. ఎలా అయితే ఇప్పుడు మన 27వ శ్లోకంలో ఏం చెప్పారో చూద్దాం. అయితే 27వ శ్లోకంలో ఏమంటున్నారు? ఈ 2 మార్గాలు కూడా, ఈ 2 మార్గములు తెలిసినప్పటికీ కూడా భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు మోహం చెందరు. తర్వాత భక్తి యందు నువ్వెప్పుడు స్థిరంగా ఉండు అర్జున అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఆ 2 మార్గాలు ఏంటంటే, మొత్తం మనం భగవంతుడిని చేరుకోవడానికి లైక్ 3 రకాలుగా మనం 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి. మనం ఈ బాడీని వదిలేటప్పుడు మనకి 3 రకాల మార్గాల్లో మనం ఈ దేహాన్ని విడిచిపెడతాం అనే విషయాన్ని మనం 24వ శ్లోకం నుండి చూస్తున్నాం. 24, 25, 26, ఇప్పుడు 27వ శ్లోకంలో కూడా ఇంచుమించు దాని గురించే చెప్తున్నారనమాట. అయితే ఈ శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? ఫస్ట్ రకం వాళ్ళు, ఫస్ట్ మొదటి మార్గం ఏంటి అంటే, కాంతి ఉన్నప్పుడు, అగ్ని ఉన్నప్పుడు, తర్వాత పగలు, శుభగడియలు, ఇవన్నీ శుభగడియలు అనమాట. అలాంటి టైంలో ఉత్తరాయణము, శుక్లపక్షం, ఇవన్నీ ఇలాంటి అరేంజ్మెంట్లో కొంతమంది దేహాన్ని విడిచిపెడతారనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు ఇలాంటి టైంలో దేహాన్ని విడిచిపెడతారు అని అంటే, యోగులు, తర్వాత జ్ఞానులు. అలాంటి వాళ్ళు ఈ టైంలో కాంతి ఉన్నప్పుడు, లేకపోతే అగ్ని ఉండగా, తర్వాత పగలు, తర్వాత ఉత్తరాయణం, శుక్లపక్షం, ఇలాంటి టైంలో వాళ్ళు దేహాన్ని విడిచిపెడతారనమాట. అలా దేహాన్ని విడిచిపెట్టిన వాళ్ళ గమ్యం ఏంటి? వాళ్ళ గమ్యస్థానం ఏంటి అంటే బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారనమాట. బ్రహ్మజ్యోతి అది వాళ్ళ గమ్యం అవుతుందన్నమాట.
అయితే ఎవరైతే అయితే అందరూ వాళ్ళ ఎప్పుడు బాడీ వదలాలి అనేది ప్రతి అందరికీ తెలుస్తుందా అంటే అందరికీ తెలియకపోవచ్చు. అంటే అందరికీ అంత యోగిక్ పవర్స్ ఉండకపోవచ్చనమాట. ఎవరైతే యోగాభ్యాసం బాగా చేస్తారో అలాంటి వాళ్ళు ఎప్పుడు దేహాన్ని విడిచిపెట్టాలి అనేది డిసైడ్ చేసుకోగలుగుతారు. అంటే కరెక్ట్‌గా టైం అంతా శుభగడియలు చూసుకొని అలాంటి టైంలో వాళ్ళు దేహాన్ని విడిచిపెడతారు. వాళ్ళు బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారు అనే విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక మార్గం ఏం చెప్పారు ముందు శ్లోకాల్లో రాత్రిపూట పొగ ఉండేటప్పుడు, తర్వాత కృష్ణపక్షం, దక్షిణాయనం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కొంతమంది దేహాన్ని విడిచిపెడతారు. వాళ్ళెవరు అనంటే కర్మకాండలు చేసేవాళ్ళనమాట. కర్మకాండలు చేసే వాళ్ళ డెస్టినేషన్ ఎప్పుడు వాళ్ళెందుకు ఆ వేదాలవి చదివి వేదాల్లో కర్మకాండలో ఏదైతే చెప్పబడిందో అలాంటి కర్మలు ఎందుకు చేస్తారు వాళ్ళు? వాళ్ళకి మెయిన్ గోల్ ఏంటి అంటే ఆహ్, వాళ్ళ జీవితాన్ని వాళ్ళింకా ఎంతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారనమాట. ఆ ఎంజాయ్‌మెంట్ కోసం వాళ్ళు హైయర్ ప్లానెటరీ సిస్టమ్స్‌లోకి వెళ్తారు. స్వర్గలోకాల్లోకి వెళ్తారనమాట. స్వర్గలోకాల్లోకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏదైతే ఈ కర్మకాండలన్నీ చేసి పుణ్యం సంపాదించుకుంటారో, ఆ పుణ్యాన్ని అంతటిని అక్కడ వెచ్చించి, అక్కడ స్వర్గలోకాల్లో ఉండి వాళ్ళ పుణ్యం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో, వాళ్ళు మళ్ళీ ఈ లోకాలకి వచ్చేస్తారనమాట. మళ్ళీ భూమి మీద మళ్ళీ తిరిగి వస్తారు. అంటే కృష్ణపక్షం, దక్షిణాయనం, తర్వాత రాత్రిపూట దేహాన్ని వదిలిపెట్టే వాళ్ళు మళ్ళీ వస్తారు. ఎవరైతే పగలు ఉత్తరాయణం, శుక్లపక్షంలో దేహాన్ని విడిచిపెడతారో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. వాళ్ళు బ్రహ్మజ్యోతిలో ఉంటారు అని అంటున్నారు. అయితే ఇంకా ఈ 2 మార్గాల గురించి చర్చించారు ముందు శ్లోకంలో. అయితే ఇంకొక మార్గం ఏంటి అంటే భక్తి మార్గం అనమాట. ఎవరైతే ఈ భక్తి యోగులు అనేవాళ్ళు ఉంటారో, వాళ్ళేంటంటే వాళ్ళ టైం చూసుకొని దేహాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి. శుక్లపక్షం అయ్యుండాలి, లేకపోతే దక్షిణాయనం అయ్యుండాలి, ఉత్తరాయణం ఇవన్నీ లెక్కలు వాళ్ళకి అనవసరం అనమాట. వాళ్ళెలా భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అంటే కంప్లీట్‌గా భగవంతుడి మీద వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. కంప్లీట్‌గా వాళ్ళు భగవంతుడి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు వాళ్ళ దేహాన్ని వదిలిపెడతారనమాట. అలాంటి వాళ్ళు ఆహ్, అలాంటి వాళ్ళ గమ్యం ఏంటి అనంటే వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు. కృష్ణలోకానికి చేరుకుంటారనమాట. అయితే వాళ్ళు అది కూడా ఆశించరు. భక్తులనే వాళ్ళు ఎలా ఉంటారు అనంటే భగవంతుడికి ఏది మంచిది నాకు ఏది మంచిదో అది భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుడి మీద వాళ్ళు కంప్లీట్‌గా డిపెండ్ అయ్యి ఉంటారనమాట. ఆహ్, ఇప్పుడు చూడండి చిన్నపిల్లల్ని కొంతమంది చిన్నపిల్లల్ని బాగా చిన్నగా ఉండేటప్పుడు గాల్లోకి ఎగరేసి మళ్ళీ పట్టుకుంటూ ఉంటాం కదా! పిల్లలు భయపడరు. ఎందుకంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారనమాట. అలాగే భక్తులు కూడా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భయం లేదు. పిల్లలకి ఏ రకంగా అయితే కిందనున్న తండ్రో, తల్లో మళ్ళీ పిల్లల్ని కరెక్ట్‌గా పట్టుకుంటారు, కిందన వదిలేయరు అని వాళ్ళకి విశ్వాసం ఉంటుంది కాబట్టి వాళ్ళు భయపడరనమాట. భయపడరు. తర్వాత వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కంపల్సరీ మా వాళ్ళు పట్టుకుంటారు నన్ను కింద పడేయరు అనే విశ్వాసం అనమాట. పడిపోతానేమో అనే భయం కూడా ఉండదు. అదే రకంగా భక్తులకు కూడా అంతే. భగవంతుడి మీద కంప్లీట్‌గా విశ్వాసం ఉంటుంది. భగవంతుడు నాకేం చేసినా నాకు మంచి చేస్తాడు అనే ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా చాలా స్టేబుల్‌గా ఉండగలుగుతారనమాట. అయితే ఇంకా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆహ్, భక్తి అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మనం రీసెంట్‌గా రామనవమి వచ్చింది గదా! రామనవమిలో మనం రాముడి రామాయణం చదువుతూ ఉండేటప్పుడు మనం మారీచు గురించి చదివాము, మరీచుడి గురించి చదివాము, ప్లస్ జటాయువు గురించి కూడా చదివామనమాట. ఇద్దరి గురించి మనం మనం తెలుసుకున్నాం. జటాయువు మరీచి ఎవరి చేతిలో చనిపోతాడండి? ఆహ్, రాముడి చేతిలో చనిపోతాడు. జనరల్‌గా ఏమంటారు? రాముడి చేతిలో చనిపోతే అది భగవంతుడి చేతిలో చనిపోయినా మంచిదే ఒక విధంగా. కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదు. భక్తులెప్పుడు ఆ మూడ్‌లో ఉండరు. ఇక్కడ మరీచుడు రాక్షసుడు. భగవంతుడి చేతిలో చనిపోయాడు. ఇప్పుడు జటాయువుని తీసుకోండి. జటాయువు ఏం జరిగిందంటే రావణుడి చేతిలో చనిపోయాడు. అయితే ఇద్దరి మరణంలో అంటే ఎవరిది గ్లోరియస్ డెత్ అంటే ఆహ్, ఎవరిది బెస్ట్ అని అంటే మనం ఏం చెప్తాము? రాముడి చేతిలో చనిపోయినంత మాత్రాన మారీచుడికి జరిగింది అంటే మారీచుడు ఏదైతే చేసాడో అది కరెక్ట్ అనము. ఎందుకంటే ఇద్దరి పర్పస్ వేరు. జటాయు ఆహ్, రావణుడి చేతిలో చనిపోయినా అతను ఎవరి కార్యం మీద రామ కార్యం గురించి, రాముడు సేవ గురించి ఆయన చనిపోయాడనమాట. అంటే ఆయన పర్పస్ ఏంటి? భగవంతుడు. అదే ఇప్పుడు మనం మరీచుడి గురించి తీసుకుంటే ఆహ్, ఆహ్, మరీచుడు
భగవంతుడి చేతిలో చనిపోయినా ఎవరి కోసం చనిపోయాడు? రావణుడి కోసం చనిపోయాడనమాట. అందుకే అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్ అంటే జటాయువు గ్రేట్ అనమాట. అంటే ఎప్పుడు భక్తి అనేది భగవంతుడి కోసం మనం ఏ కార్యం చేసినా దాంట్లో మనకి ఎలాంటి నష్టం ఉండదు. అందుకే భగవంతుడు జటాయుకేమో వైకుంఠాన్ని ఇచ్చారనమాట. అయితే రాక్షసులు చనిపోయిన వాళ్ళు కొంతమంది సాయుధ్య ముక్తిని కూడా పొందుతారనమాట. అంటే బ్రహ్మజ్యోతిలో కొన్నాళ్ళుండి వాళ్ళు మళ్ళీ అక్కడ ఇప్పుడు మన సోల్ చాలా యాక్టివ్ అని అంటారు. అది ఖాళీగా ఉండలేదనమాట. ఇప్పుడు బ్రహ్మజ్యోతిలోకెళ్లారనుకోండి అక్కడ ఏమీ ఉండదు. అది తిరుగుతూ ఉండాలి. అక్కడ అలా ఉంటారంతే. దానివల్ల అక్కడ ఏ యాక్టివిటీ లేకపోతే మనం అక్కడ ఉండలేమనమాట. కొన్నాళ్ళు ఉన్నాక వాళ్ళు మళ్ళీ బ్యాక్‌కొస్తారు. అదే వైకుంఠానికి వెళ్ళామనుకోండి, అదే కృష్ణలోకానికి వెళ్ళగలిగితే అక్కడేమవుతుందంటే, మనకి ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడితో ఒక టైప్ ఆఫ్ రిలేషన్ ఉంటుందనమాట. సో, మన ఆ రిలేషన్‌తో మనం భగవంతుడికి కంటిన్యూయస్‌గా భగవంతుడి సేవలో ఉంటాం. కాబట్టి ఎప్పుడు మనకి ఏదో ఒక యాక్టివిటీ ఆహ్, క మనం కర్మ చేస్తూనే కర్మ ఇన్ ద సెన్స్ లైక్ భగవంతుడి కార్యాలు మనం భగవంతుడి సేవ మనం చేస్తూనే ఉంటామనమాట. ఆ రకంగా మనకి ఈ భక్తి మార్గం అనేది చాలా చాలా బావుంటుందనమాట. మనకి ఆహ్, ఆహ్, భగ ఆహ్, అంటే మిగతా మార్గాలన్నిటిలోకి మనకి భక్తి మార్గం అనేది చాలా ఆహ్, ఈజియెస్ట్ మెథడ్ అనమాట. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కర్మకాండ అవి చేస్తే దానివల్ల మనకి పాపాలు, పుణ్యాలు ఇవన్నీ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల అనుభవించాలి కొన్నాళ్ళు మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్ ఇలా సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్‌లో ఈ జన్మ మృత్యుల సైకిల్‌లో తిరుగుతూ ఉండాలనమాట. కానీ ఈ భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళెప్పుడూ సంతోషంగా ఉంటారనమాట. సముద్రంలో నదులు కలిసినప్పటికీ కూడా సముద్రం ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఎంత ఎంత స్టేబుల్‌గా ఉంటుందో, అదే రకంగా శుద్ధ భక్తులు కూడా వాళ్ళ లైఫ్‌లో ఎన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నప్పటికీ కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. అది ఇక్కడ పాయింట్ అనమాట. అందుకే అన్నిటిలోకి భక్తి మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. అయితే తర్వాత భగవంతుడు కూడా అయితే మనం భక్తి చేస్తున్నాము. చాలా సార్లు మనకి అంటే వీళ్ళందరికీ అయితే డెస్టినేషన్ క్లియర్‌గా ఉంది. కానీ కృష్ణుడి ధామానికి చేరుకోవడం అంత ఈజీ ఏం కాదు. మనం 100% కంప్లీట్‌గా ప్యూర్ అవ్వాలి. అప్పుడే మనం భగవంతుడి ధామానికి చేరుకోగలుగుతాం. అయితే మనం అంతా చేసిన తర్వాత మనకి ఏదైనా మూల డౌట్ ఉంటే అది కూడా భగవంతుడు రామాయణంలో కానీ లేకపోతే ఇక్కడ ఆహ్, ఈ భగవద్గీతలో కూడా భగవంతుడు దానికి క్లారిటీ ఇచ్చేస్తున్నారనమాట. అభయం ఇస్తున్నారు మనకి. భగవంతుడు మనకి భగవద్గీతలో ఏమని చెప్పారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని చెప్తున్నారు. ఎప్పుడైతే నన్ను కంప్లీట్‌గా శరణు పొందండి. ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా శరణు పొందుతారో నేను మీ నేను మీ పాపాలన్నిటిని రిమూవ్ చేస్తాను. మీరు నా దగ్గరికి చేరుకోవడానికి ఎలిజిబుల్ అయిపోతారు అని భగవంతుడు చెప్తున్నారనమాట భగవద్గీతలో. అదే రకంగా అంటే భగవంతుడే అష్యూరెన్స్ ఇస్తున్నారు. అలాంటిది ఇంకా మనకి భయం ఎందుకు? మనం నమ్మగలగాలనమాట. విశ్వాసం అనేది ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే రామాయణంలో కూడా విభీషణుడి ఘట్టం వచ్చినప్పుడు రాముడు కూడా ఒక అభయం ఇస్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు అని అంటే సుకృత్ ఏవ ప్రపన్నాయ తవ అస్మి ఇతి చ యాజతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ అంటున్నారు. ఆయన వ్రతం ఏంటి? ఆయన తీసుకున్న ఆ వ్రతం ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? సుకృత్ ఏవ ప్రపన్నాయ తవ అస్మి. ఐ యామ్ యువర్స్ అని. ఎవరైతే నేను మీ వాడిని అని ఎవరైతే చెప్తారో ఇతి యాచతే ఎవరైతే ఈ రకంగా అడుగుతారో భగవంతుడిని వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తారు? సుకృత్ ఏవ నేను ప్రొవైడ్ చేస్తాను. ఏం ప్రొవైడ్ చేస్తారంట? ప్రపన్నాయ నేను ఆశ్రయాన్ని ఇస్తాను అని చెప్తున్నారు. అభయం సర్వభూతేభ్యో అభయం ఇస్తారంట భగవంతుడు. సర్వభూతాల నుంచి అన్ని లివింగ్ ఎంటిటీస్ నుంచి కూడా అన్ని జీవుల నుంచి కూడా నీకు ప్రొటెక్షన్ ఇస్తాను. నేను నిన్ను కాపాడుతాను అని చెప్తారంట. అని ఆశ్రయం ఇస్తారు. ఎవరైతే భగవంతుడికి చెప్తారో నేను మీ వాడిని అని ఎవరైతే భగవంతుడి దగ్గర శరణాగతి పొందుతారో అలాంటి వాళ్ళని నేను అన్ని రకాలుగా కూడా నేను రక్షిస్తాను అని భగవంతుడు ఇది నా వ్రతం అని చెప్పేసి
శ్రీరామచంద్రుడు చెప్తున్నారనమాట. ఎప్పుడు విభీషణుడు రావణుడి నుంచి వచ్చి రాముడి ఆశ్రయం తీసుకుంటాడు కదా! అప్పుడు చెప్తారనమాట. మిగతా వాళ్ళందరూ హనుమాన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడికి చెప్తారు. వద్దు, మన శత్రువు దగ్గర నుంచి వచ్చినవాడు రావణుడికి సంబంధించిన వాడు కాబట్టి, రావణుడికి సోదరుడు కాబట్టి వద్దు, ఆయనకి మీరు ఆశ్రయం ఇవ్వద్దు అని అంటే, అప్పుడు భగవంతుడు చెప్తారనమాట. ఈవెన్ రావణాసురుడు వచ్చి నా దగ్గరకొచ్చి శరణాగతి పొందినా నేను అంటే ఇంత చాలా చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. రాముడిని సీతని విడదీశాడు రావణుడు. అయినా సరే భగవంతుడు ఆశ్రయం తీసుకుని శరణాగతి పొందితే భగవంతుడు అలాంటి రావణుడిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను రక్షిస్తాను నా శరణాగతి పొందితే అనే విషయాన్ని భగవంతుడు క్లియర్ చేస్తున్నారనమాట ఈ శ్లోకంలో. అది భక్తిలో ఉండే వాళ్ళకి భగవంతుడు అంత అష్యూరెన్స్ ఇస్తున్నారు. మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే భగవంతుడిని నమ్మాలి, విశ్వాసం పెంచుకోవాలి. నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారు, ఇదన్నమాట. ఇవన్నీ భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఈ భక్తిలో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. మనం మెయిన్ చేయాల్సిందల్లా భగవంతుడి మీద ఆధారపడాలి. భగవంతుడికి విత్ లవ్ అండ్ డివోషన్, ప్రేమతో భక్తితో భగవంతుడికి సేవ చేయాలి. అది ఒక్కటే పెట్టుకోవాలన్నమాట. భగవంతుడికి సేవ చేయాలి అని ఒక్కటి మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా రూపగోస్వామి ఏం చెప్తున్నారంటే ఆ రెఫరెన్స్ ప్రభుపాదుల వారు భాష్యంలో ఇచ్చారు. రూపగోస్వామి ఏం చెప్తున్నారంటే అనాసక్తస్య విషయాన్ యథార్హ ముపయుంజత. ఎవరైతే ఈ మనం భక్తిలో చేసే కార్యకలాపాలన్నీ కూడా అంటే భక్తిలో చేసే ఆ భక్తియుత సేవ అనేది మనం ఎలా చేయాలి అని అంటే మన సెన్సెస్ని సాటిస్ఫై, మన ఇంద్రియాల తృప్తి కోసం మనం చేయకూడదు. భగవంతుణ్ణి తృప్తిపరచాలి అనే దాంతో ఆ ఒక్క ఇంటెన్షన్తో మాత్రమే మనం భగవంతుడికి సేవ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆ భక్తియుత సేవ అనేది ఎలా చేయాలి, యుక్త వైరాగ్యంతో చేయాలన్నమాట. యుక్త వైరాగ్యము అంటే ఏంటి, వైరాగ్యం అనేది ఇంపార్టెంటే, కాకపోతే అది విత్ నాలెడ్జ్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు సింపుల్గా నేనేమి చెయ్యను, నేనేం చేసినా నాకు కర్మ అక్యుములేట్ అవుతుంది, నేనేం చేయకుండా కూర్చుంటే నాకు కర్మ అక్యుములేట్ అవ్వదు, నేను ఈ జన్మమృత్యు సైకిల్ నుంచి బయటపడిపోతాను అలా అనుకోవడం రాంగ్ అనమాట. మనకి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఏం నాలెడ్జ్ అయి ఉండాలి, కృష్ణుడికి సంబంధించిన నాలెడ్జ్. కృష్ణుడికి సంబంధించిన నాలెడ్జ్ ఎందుకు ఉండాలి, కృష్ణుడికి సంబంధించిన నాలెడ్జ్ మనం ఎందుకు సంపాదించుకోవాలి అని అంటే మనకి భగవంతుడు భక్తి అందరిలోనూ ఉంటుంది. అందరిలోనే హిడెన్ స్టేట్‌లో ఉంటుందనమాట భక్తి. అంటే కప్పబడి ఉంటుందనమాట. ప్రతి ఒక్కళ్ళలో కూడా భగవంతుడి పట్ల భక్తి ఉంటుంది. కాకపోతే కొంతమందిలో ఏంటంటే అది పూర్వజన్మలో వాళ్ళు చేసిన కర్మల వల్ల అది వాళ్ళు భగవంతుడిని ఈజీగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ భక్తి అనేది ఫాస్ట్‌గా బయటకొచ్చి వాళ్ళు మళ్ళీ భక్తిలో చాలా స్పీడ్‌గా ముందుకెళ్తారనమాట. కాకపోతే కొంతమందికి ఏంటంటే చాలా లేయర్స్‌తో మూసుకుపోయి ఉంటుందనమాట. అలాంటి వాళ్ళకేంటంటే కొంచెం టైం పడుతుంది భక్తి అనేది. భగవంతుడి గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే మనకి ఈ లేయర్స్ అన్నీ ఫాస్ట్‌గా క్లియర్ అయిపోతూ ఉంటాయన్నమాట. భగవంతుడి జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటే. ఏమంటున్నారు, ఫస్ట్ కొంచెంతో భక్తి స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఏమవుతుందంటే అవన్నీ నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి. నెక్స్ట్ అంటే 28th శ్లోకంలో వస్తుంది. భక్తి అనే దాని గురించి చాలా భక్తిని గ్లోరిఫై చేస్తూ ఉందన్నమాట ఈ 28th శ్లోకం. అక్కడ వస్తుంది మనకేంటంటే డిఫరెంట్ లేయర్స్‌లో ఉంటుంది. డిఫరెంట్ లేయర్స్‌తో మనకి ఆ భక్తి అనేది కప్పబడి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం చాంటింగ్‌తో క్లియర్ అవుతుంది. తర్వాత మనం ఎప్పుడైతే ఆ చాంటింగ్ అనేది చాలా డీప్‌గా చేస్తూ ఉంటామో, మనం భక్తిలో ఏ యాస్పెక్ట్ తీసుకున్నా భక్తనే కాదు, నార్మల్ విషయాల్లో కూడా ఇప్పుడు ఎవరైనా ఏదైనా విషయంలో సక్సెస్ సాధించాలి అని అంటే వాళ్ళు పైపైన అలా చేసుకుంటూ ఒకరోజు చేసి, ఒకరోజు చేయకుండా అలా ఉండకూడదనమాట. కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత మనం డీప్ అవుతూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక మొక్క నాటామనుకోండి. ఆ మొక్క నాటినప్పుడు అది లేతగా ఉంటుంది కాబట్టి దాని రూట్స్ అన్నీ, దాని వేళ్ళన్నీ పైపైన ఉంటాయి. కొంచెం గట్టిగా గాలి వచ్చినా లేకపోతే చిన్న పిల్లలు కూడా ఇలా పీకితే ఆ మొక్కొచ్చేస్తుందనమాట. అలా కాకుండా ఎప్పుడైతే ఆ మొక్క వేళ్ళు భూమిలోకి డీప్‌గా చొచ్చుకొని వెళ్తూ ఉంటాయో, అప్పుడేమవుతుందంటే గట్టిగా గాలి వీచినా ఏమీ అవ్వదు. పిల్లలు కూడా
పిల్లలైనా, మనమైనా కూడా ఆ మొక్కని చాలా ఈజీగా లాగలేమనమాట. దానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది. ఒక్కొక్కసారి అసలు లాగలేకపోవచ్చు. ఎందుకంటే దాని రూట్స్ అంత డీప్‌గా ఉన్నట్టు. అదే రకంగా ఏంటంటే మనం భక్తిలో కూడా మన రూట్స్‌ని మనం చాలా ఆ భక్తి రూట్స్‌ని బీజం ఆల్రెడీ మనకి గురువు నుంచి గురువు కృప వల్ల, తర్వాత కృష్ణుడి కృప వల్ల మనకు ఆల్రెడీ బీజం వచ్చింది. దాన్ని మనం ఆల్రెడీ వేసున్నాము. రోజు చాంటింగ్ అవి చేస్తూ మనం ఆల్రెడీ ఆ బీజాన్ని వేసుంచాము. రోజు దానికి చాంటింగ్, తర్వాత ఈ కృష్ణ కథ వింటూ, లేకపోతే భక్తుల సాంగత్యం తీసుకుంటూ, దానికి మనం నరిష్ చేస్తున్నామంట. కొంచెం కొంచెం దాన్ని పెంచుతూ ఉన్నాము. పెంచుతూ దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వెళ్ళాలనమాట. మొక్కని ఏ రకంగా అయితే పెంచుతామో, మనం కూడా మన సర్వీసెస్‌లో, మన రోజు మన చాంటింగ్‌లో కానివ్వండి, లేకపోతే శాస్త్ర అధ్యయనం చేసే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకా మనకి రోజు శ్రవణం చేసే విషయంలో చాలా డీప్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలనమాట. అర్థం కానివి మనకంటే సీనియర్స్‌ని అడగడము, మనం అర్థం చేసుకుంటూ దాన్ని అక్కడ ఇచ్చిన విషయాలన్నిటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ఏ సేవ అయితే మనం తీసుకున్నామో దానిలో మనం ఇంకా ఇంకా ఎలాగ దీన్ని ఇంకా బాగా చేయాలి, సక్సెస్ అవ్వాలి. ఎలాగైనా సరే కృష్ణ ఎప్పుడూ మన మీద ఎఫెక్షన్‌తో ఉంటారు. మనమే కరెక్ట్‌గా ఉండట్లేదనమాట. ఆయన్ని మనమే కరెక్ట్‌గా అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకని మనం ఏం చేయాలి, ఇంకా ఇంకా బాగా అన్నీ చేస్తూ, భక్తుల సాంగత్యం ఎక్కువ తీసుకుంటూ, మనలో ఉన్న అనర్థాలన్నిటిని క్లియర్ చేసుకుంటూ, మన భక్తిని మనం పెంచుకుంటూ వెళ్ళాలనమాట. మన మన విశ్వాసాన్ని మనం చాలా స్ట్రాంగ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఏదైనా కొంచెం మెంటల్ డిస్టర్బెన్సెస్, మెటీరియలిస్టిక్‌గా, భౌతిక పరంగా మనకి ఏవైనా డిస్టర్బెన్సెస్ వస్తే మన భక్తిలో మనం కిందకి పడిపోతూ ఉంటాం అనమాట. పడటం, మళ్ళీ పైకి లెగడం, పడటం, పైకి లెగడం అలా జరుగుతూ ఉంటుంది భక్తిలో కూడా. అలా జరగకూడదు అనంటే మనలో ఉన్న అనర్థాలన్నిటిని కూడా క్లియర్ చేసేయాలనమాట. అన్నిటికంటే మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందండి? మైండ్. మైండ్ చాలా ఫ్లక్చుయేటింగ్‌గా ఉంటుంది. చాలా ఫ్లిక్కరింగ్ మైండ్ అనమాట. అసలు కాన్స్టెంట్‌గా ఉండదు. మైండ్‌కి ఏం చేయాలి అనంటే, మనం ఎప్పుడు చాంటింగ్ చేస్తూ, ఆ మైండ్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవాలి. దీనికి ఆహ్, ఏం చే ఒకసారి ఒక సీనియర్ డివోటీ లెక్చర్‌లో విన్నాను. మాతాజీ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం ఈ మైండ్‌లో చాలా రకాల నెగెటివ్ థాట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు దానికి మాతాజీ ఒక మంచి స్టోరీ చెప్పారు. ఏంటంటే ఒక బాబు ఉంటాడన్నమాట. అది చాలా చిన్న బాబు. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ అలా ఉన్న బాబు. వాళ్ళ అమ్మకి ఒకరోజు చెప్తాడన్నమాట. అమ్మ ఇక్కడి నుంచి ఒక 15 డేస్ వరకు నువ్వు స్కూల్ నుంచి నన్ను తొందరగా తీసుకొని రావద్దు. మాకు స్కూల్‌లో యాన్యుయల్ డే ఫంక్షన్ ఉంది. మాకు అవన్నీ చెప్తారు. అదే నేను ప్రాక్టీస్ చేసుకోవాలి యాన్యుయల్ డేకి. నువ్వు నన్ను తొందరగా తీసుకొని రావద్దు అని చెప్తాడనమాట. సరే అని చెప్పి రోజు వాళ్ళమ్మ లేట్‌గా వెళ్ళి ఆ అబ్బాయికి యాన్యుయల్ డే ఫంక్షన్‌కి సంబంధించిన ప్రాక్టీస్ అయిన తర్వాత తీసుకొని వస్తూ ఉంటారనమాట. అలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే అదే ఇంకా యాన్యుయల్ డే వచ్చిందనమాట. ఆ రోజు వాళ్ళ అమ్మ, నాన్న ఇద్దరు వెళ్తారు. కూర్చుంటారనమాట. అదే ఆడియన్స్‌లో కూర్చుంటారు. మొత్తం 2 అవర్స్ ప్రోగ్రామ్ అనమాట. మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వాళ్ళమ్మ బాబుని అడుగుతుందనమాట. "2 అవర్స్ నేను చూసాను కానీ నువ్వెక్కడ నాకు కనిపించలేదు" అని. "అయ్యో! నువ్వేం 2 అవర్స్ నువ్వు నన్ను చూసినా నువ్వు నన్ను 2 అవర్స్ నువ్వు అక్కడే ఉన్నా నువ్వు నన్ను చూడలేదా అమ్మా? నేను ఆడియన్స్‌లో ఫస్ట్ రోలోనే ఉన్నాను. మా టీచర్ నాకేం చెప్పారు, మా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది 5 మినిట్స్ ఉన్నారు. స్టేజ్ మీద కొంతమందేమో 10 మినిట్స్ ఉన్నారు. నేను మాత్రం 2 అవర్స్ కంటిన్యూయస్‌గా నా ప్లేస్‌లోనే నేను కూర్చొనున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ మా టీచర్ చెప్పారు. క్లాప్స్ కొడుతూ ఉండమని. 2 అవర్స్ నేను క్లాప్స్ కొడుతూనే ఉన్నాను. ఫ్రంట్ రోలో కూర్చొని. అది నాకు మా టీచర్ చెప్పారు. నేనది ఫాలో అయ్యాను అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళమ్మ చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే, అయ్యో! ఏంటి ఇన్ని రోజులు ప్రాక్టీస్ అన్నాడు. స్టేజ్ మీద కనబడలేదు మా అబ్బాయి. కిందన ఆడియన్స్‌లో కూర్చున్నాడు 2 అవర్స్ అని చెప్పి వాళ్ళమ్మ బాధపడింది. కానీ ఆ అబ్బాయి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. ఎందుకంటే వాడి ఆ చిన్నోడు కదా! వాడికేంటంటే మా టీచర్ నాకు ఈ పని చేయమని చెప్పారు. నేనది సక్సెస్‌ఫుల్‌గా చేశాను అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వాడు ఎంకరేజ్ చేయడం అనమాట. ఆ అబ్బాయికిచ్చిన పని. అది చాలా వాడు హ్యాపీగా చేశాడు. కానీ వాళ్ళ అమ్మ ఎలా ఆలోచిస్తుంది? ఆవిడేదో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంది. అది జరగలేదు. అందుకని తను బాధపడుతుందనమాట. అదే భక్తులనేవాళ్ళు ఆ చిన్న చిన్న బాబు ఎలా ఉన్నాడో అలా ఉండాలనమాట. మనకి
ఏ సర్వీసెస్ అయితే ఇచ్చారో వాటిని మనం సక్సెస్‌ఫుల్‌గా చేయాలి. హ్మ్. మనం చేసినందుకు మన గురువు ఎవరైతే మనకిచ్చారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలనమాట. మనం చేసిన దానికి. అంతేకాని మనం భక్తిలో ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటే మళ్ళీ బాధే ఉంటుంది. అలా కాకుండా మన గురువుని, తర్వాత మనం కృష్ణుడిని వాళ్ళిద్దరిని సాటిస్ఫై చేయాలి అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, మనకి ఇంకా ప్రాబ్లమ్ ఉండదనమాట. తర్వాత ఇంకా ఏంటంటే, ఒకసారి ఏమైందంటే ఒకళ్ళింటికి ఇవన్నీ నెగెటివ్ థాట్స్ గురించి చెప్తున్నాననమాట. మైండ్‌లో నెగెటివ్ థాట్స్ ఉంటే వాటిని ఎలా మనం రిమూవ్ చేయాలి అనే దాని గురించి. ఒకటేంటంటే, మనం చిన్న పిల్లలు ఎంత ఇగ్నోరెంట్‌గా ఉంటారో అంటే శాస్త్ర అధ్యయనం చేయడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, ఆ విషయాల్లో మనం ఫుల్ నాలెడ్జ్‌తో ఉండాలి. కానీ మన గురువు మనకిచ్చిన సేవలు అవి మనం తీసుకునేటప్పుడు చాలా ఇగ్నోరెంట్‌గా ఉండాలనమాట. అంటే వాళ్ళు ఏదిచ్చినా మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు మనకిచ్చారు అంటే అది మన మంచి కోసం ఇచ్చారు. లేకపోతే మనలో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి. ఆ ఇగోని వాటన్నిటిని మనల్ సప్రెస్ చేయడానికి లేకపోతే ఆ నెగెటివ్ క్వాలిటీస్‌ని మనలో ఉన్న నెగెటివ్ క్వాలిటీస్‌ని రిమూవ్ చేయడానికి మనకలాంటి సర్వీసెస్ ఇచ్చారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని చేయాలన్నమాట సేవలనేవి. ఇదొక యాస్పెక్ట్ అయితే, ఇంకొకటేంటి అంటే ఒక్కొక్కసారి మనం దీని ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకసారి ఒకళ్ళింటికి చుట్టాలొచ్చారనమాట. వాళ్ళింట్లో ఏమైందంటే, అప్పుడే వాళ్ళింట్లో ఒక ఎలుక చచ్చిపోయింది. చచ్చిపోతే దాన్నేం చేశారంటే, మంచం కింద తోసేశారనమాట. మంచం కింద తోసేశారు. ఎందుకంటే, మళ్ళీ చుట్టాలొచ్చినప్పుడు అవంతా క్లీనింగ్ అవి చేసుకుంటే బాగోదు కదా అని దాని కింద తోసేశారు. చుట్టాలు వచ్చిన వాళ్ళకి అందరికి బాగా అన్నీ చేసి పెట్టారు. వాళ్ళు కొంచెం సేపున్నాక అన్ అన్ వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాతేమైంది, ఇంక ఇంట్లో వాసన రావడం స్టార్ట్ అయింది. స్మెల్లొస్తుంది. బ్యాడ్ స్మెల్. ఎలుక చచ్చిపోయింది కదా! ఇంకా ఎక్కడ చచ్చిపోయింది? ఏంటి? వాళ్ళు మర్చిపోయారు. ఎక్కడ మంచం కింద తోసినట్టు మర్చిపోయారనమాట. ఇంకా చాలా కంపు కంపు వస్తుంది. ఎక్కడుందో అర్థం కావట్లేదు. ఇల్లంతా వెతుకుతున్నారనమాట. అలాగే ఒక్కొక్కసారి మనం కూడా ఏంటంటే, మన మైండ్‌లో చాలా చాలా నెగెటివ్ థాట్స్ ఉంటాయి. అది వేరే డివోటీస్ గురించి అవ్వచ్చు, లేకపోతే మన లైఫ్‌లో జరుగుతున్న ఏవైనా ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. ఏవైనా సరే ఏంటంటే మనం ఆ నెగెటివ్ థాట్స్‌ని మైండ్‌లో పెట్టుకున్నంత సేపు మనం ఏ పని చేసినా మనకి దాని మీద మనం చేసే పని మీద కాన్సంట్రేషన్ ఉండదనమాట. ఆ థాట్స్ అన్నీ ఎక్కువైపోయి ఎలాగైతే చచ్చిపోయిన ఎలుక ఏ రకంగా అయితే కంపు కొడుతుందో, అలాగే మన మైండ్ నుంచి కూడా మనకి ఏ పని చేసినా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదనమాట. ఎప్పుడు డిప్రెషన్‌లోనే ఉంటాం. యాక్చువల్‌గా అయితే అన్ని మార్గాల్లో కంటే ఈ భక్తి మార్గం అనేది చాలా బ్లిస్‌ఫుల్, చాలా ఆనందం వస్తుందనమాట. ఈ భక్తి అనేది జ్యూస్ లాంటిది అని చెప్తారు. భక్తి అనేది జ్యూస్ అని ఎందుకంటారు అంటే, జ్యూస్ మనకి తాగుతూ ఉంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే రకంగా ఈ భక్తి కూడా మనం మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్‌గా మనం చేస్తే దాని నుంచి మనకి ఆ ప్లెజర్ అనేది రావాలి. మనకి హ్యాపీనెస్ రావాలి. ఆ బ్లిస్ అనేది రావాలన్నమాట. ఆనందం రావాలి. అలా మనం భక్తి చేసినా మనకి ఆనందం రావడం లేదు అనంటే, మనం భక్తి అనేది మనం కరెక్ట్‌గా చేయట్లేదు అని అర్థం అన్నమాట. హ్మ్. హ్మ్. భక్తి అనేది మనం ప్రాపర్‌గా చేయకపోతేనే లేకపోతే మనం ఏమంటారు? ఏవైనా అఫెన్సెస్ ఏవైనా ఆహ్, అపరాధాలేవైనా చేస్తూ ఉన్నా సరే, భక్తిలో మనకి ఆనందం అనేది కలుగదనమాట. కొంతకాలం బానే ఉన్నా, తర్వాత ఇంక మనకి చేయబుద్ధి కాదు. ఇంక చెయ్యాలా? చాంటింగ్ ఈ రోజుకి వద్దులే, రేపు చేస్తాను. ఈరోజు రౌండ్స్, రేపు చేస్తాను. లేకపోతే ఎప్పుడు 16 మాలలెందుకు, కొంచెం తగ్గిద్దాం అని చెప్పి అలా స్లోగా డౌన్ అయిపోతాం అనమాట. ఇవన్నీ అవ్వకూడదు. ఇలా జరగకూడదు. మన భక్తిని మనం ముందు ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పైన అందరూ మన సిన్సియారిటీని బట్టి మన గురువు, కృష్ణుడు, తర్వాత మిగతా చుట్టూ ఉన్న భక్తులు వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. మనది మనమే పట్టించుకోకపోతే ఎలాగా? అయితే ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ఈ నెగెటివ్ థాట్స్ అనేవి మన మైండ్‌లోకొస్తాయో, అది నెగెటివ్ థాట్స్ అవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా ప్రాబ్లమ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామనుకోండి, అది అలాంటివైనా అవ్వచ్చు. అంటే ఏవైనా మెటీరియలిస్టిక్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే మనం తీసేయాలన్నమాట. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్‌నయితే మనం సాల్వ్ చేసుకోలేము. కానీ థాట్స్ అనేవి మన మైండ్‌కి సంబంధించినవి. అది మన కంట్రోల్‌లో మనం పెట్టుకోవచ్చు. కాబట్టి వెంటనే మనకి ఆ నెగెటివ్ థాట్ వచ్చింది. దానివల్ల మనం ఎవరి పట్ల అయినా ఏదైనా అపరాధం చేస్తామని మనకనిపిస్తే,
మనం వెంటనే ఆ థాట్స్‌ని మైండ్‌లో నుంచి వెంటనే రిమూవ్ చేసుకోగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే అవి ఎక్కువైపోయి ఆ చచ్చిపోయిన ఎలుక ఏ రకంగా అయితే కంపు కొట్టిందో మనకి తెలియని కూడా తెలీదనమాట. వాళ్ళు ఎలాగైతే ఆ ఎలుకను బెడ్ కిందకి తోసేసామనే విషయాన్ని మర్చిపోయారో, మనం కూడా ఆ నెగెటివ్ థాట్స్ రావడానికి ఆ రూట్ కాజ్ ఏంటి అనేది కూడా మనం ఐడెంటిఫై చెయ్యలేనంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతామనమాట. ఆ సిట్యుయేషన్ రాకముందే మనం ఏం చేయాలి, మన మైండ్‌ని ఎప్పుడు మనం క్లియర్‌గా ఉంచుకోవాలి. ప్రభుపాదులు వారు చెప్తారు కదండీ! ఈ మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం అనేది హాస్పిటల్ లాంటిది. ఇక్కడికొచ్చే వాళ్ళందరూ పేషెంట్సే. పేషెంట్స్, డాక్టర్స్ మాత్రమే కదండీ ఉంటారు హాస్పిటల్‌లో. నర్సులు వీళ్ళే ఉంటారు. అయితే మనం వేరే పేషెంట్స్‌ని చూసి వాళ్ళ గురించి మనం నెగెటివ్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమే పేషెంట్. మనకెందుకు వేరే వాళ్ళ గురించి. అలాగే ఏంటంటే ఇప్పుడు వేరే డివోటీస్ గురించి మనం నెగెటివ్ ఆలోచించినా, లేకపోతే మన స్పిరిచ్యువల్ మాస్టర్ మీద మనకి నమ్మకం లేకపోయినా మనకి రోగం నయం అవ్వదనమాట. ఈ భవరోగం అనేది మనకి నయం కాదు. నయం కావాలి అనంటే మనం ఏం చేయాలి? మనం ఎవరి దగ్గరైతే ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి ఒంట్లో బాలేనప్పుడు మనకి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటారు కదండీ! ఏదో ఒక డాక్టర్‌ని మనం కంపల్సరీ నమ్మి తీరాలి. నమ్మితేనే మనకి ఆ రోగం అనేది నయం అవుతుంది అని అంటారు కదా! సేమ్ భక్తిలో కూడా అంతే అన్నమాట. మన గురువు పట్ల మనకి నమ్మకం ఉండాలి. గురువు మనకి ఏది చేసినా, ఏది చెప్పినా మన మంచి కోసమే అనే విషయాన్ని మనం ఆహ్, అర్థం చేసుకోవాలి. అలా అయితే మనకి ఎప్పుడైతే అప్పుడు మనకి రోగం నుంచి మనం బయటపడుతూ ఉంటాం అనమాట. మనకి నమ్మకం పెరిగే కొద్దీ మనం ఇంకా డీప్‌గా చేయగలుగుతాం భక్తి అనేది. ఎప్పుడైతే మనం ఇంకా డీప్‌గా చేస్తామో, అంటే శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు ఫస్ట్‌లో మనకు అర్థం కాకపోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం మనం భగవద్గీత చదివేటప్పుడు మనకేమీ అర్థం కాలేదు. ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకొచ్చి చాంటింగ్ చేసి, మిగతా భక్తి సాంగత్యం తీసుకొని, ఒక గురువు షెల్టర్‌లోకి వస్తామో, అప్పుడు మనకి భగవద్గీత కానీ, భాగవతం కానీ, భగవంతుడి తత్వం అనేది మనకి అర్థమవుతుంది. ఏంటి భక్తి మార్గం, భక్తి యోగం అని చెప్పేసి భగవద్గీత బుక్కు మొత్తం భక్తి మార్గం గురించే చెప్తారు. ఏంటి భక్తితో విత్ లవ్ అండ్ డివోషన్, ప్రేమతో, భక్తితో భగవంతుడికి సేవ చేయాలి అని అంటారు. సేవ చేయడం అనేది, ఆ సేవా తత్వం మనకి ఎప్పుడు అలవాటవుతుంది అనంటే భక్తుల సాంగత్యంలో ఉండాలి. మన భక్తి అనేది డీప్‌గా తీసుకెళ్ళడానికి మనం ట్రై కంటిన్యూయస్‌గా మనం ప్రయత్నిస్తూ ఉండాలనమాట. తర్వాత సేవలు కూడా మన కంఫర్ట్‌ని బట్టి కాదు. ఇప్పుడు నాకు నచ్చినప్పుడు నేను భగవంతుడికి సేవ చేస్తాను అనంటే అది కరెక్ట్‌గా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా పెద్ద గొప్పవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, న ఎవరైనా మినిస్టర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని కూర్చోబెట్టేసి మన పనులన్నీ మనం ఇంట్లో చేసుకుంటే అది చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందనమాట. ఆహ్, అలా ఎలా అవుతుంది ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళొచ్చినప్పుడు మనం ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకిస్తాం. ఆ తర్వాత మన పనులన్నీ మనం తర్వాత ఉంచుకుంటాం కదా! అదే రకంగా ఏంటంటే భగవంతుడికి మనం ఇవ్వాల్సిందే క్వాలిటీ టైమ్ ఇవ్వాలనమాట. చాంటింగ్ చేసేటప్పుడు 2 అవర్స్ భగవంతుడి కోసం మాత్రమే వాడాలి. ఆ టైంలో మనం వేరేది చేయకూడదు. వేరే ఆలోచించకూడదు. తర్వాత సేవకు మనం ఎప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలనమాట. సేవ ఎప్పుడు ఇచ్చినా సరే మనం మెటీరియల్ కంఫర్ట్స్ అన్ని చూసుకొని, నాకు ఈ టైంలో అయితే నేను చేయగలుగుతాను. ఈ టైంలో అయితే నేను చేయలేను. నాకు కుదరదు. అలా అనుకోకూడదనమాట. ఎప్పుడంటే అప్పుడు మనం అలర్ట్‌గా ఉండాలి. మనం సేవ చేసేటప్పుడు మనకి ఎన్నో డిస్టర్బెన్సెస్ రావచ్చనమాట. వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన మూడెప్పుడు భగవంతుడుకి సేవ చేయాలి. అదొక్కటే ఉండాలనమాట మన మైండ్‌లో. రీసెంట్‌గా మాకు తెలిసిన ఒక మాతాజీ, ఆ మాతాజీ పూణేలో ఉంటారు. ఆ మాతాజీ వాళ్ళు 2 ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ నుంచి మాతో పాటు రీడింగ్ క్లాస్‌లో జాయిన్ అవుతున్నారనమాట. తర్వాత ఆవిడ ఇప్పుడు శేషాద్రిపురం గీతా జ్ఞాన్ క్లాసెస్ మరాఠీలో ఆ మాతాజీ వింటున్నారు. ఆ మాతాజీ వినడమే కాదు, ఆవిడతో పాటు ఒక 10 మెంబర్స్ అలా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా తీసుకొనొచ్చారనమాట. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని కూడా అందరిని ఒక 10 మెంబర్స్ దాకా మరాఠీ క్లాసెస్ జాయిన్ అవుతున్నారు. అయితే ఆ మాతాజీ రీసెంట్‌గా ఒక యాత్రకి వెళ్ళొచ్చారనమాట. ఆ మాతాజీ, వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైమ్ యాత్ర. శేషాద్రిపురం టెంపుల్‌తోనే వెళ్లారు. అయితే ఆ మాతాజీ వాళ్ళు వాళ్ళ అమ్మగారికి ఇస్కాన్ గురించి కానీ అవేం తెలీదు. జస్ట్ కొంచెం ఆ మరాఠీ క్లాసెస్, ఆ 18 డేస్ సెషన్స్ ఉంటాయి కదండీ! అవి మాత్రం అటెండ్ అయ్యారనమాట. అయితే ఈ మాతాజీ వల్ల వాళ్ళ మదరు, మాతాజీ ఇద్దరు ఇస్కాన్ డివోటీస్‌తో మాయాపూర్ యాత్రకెళ్లారు.
యాత్రంతా త్రూఔట్ యాత్ర వాళ్ళ అమ్మగారు హ్యాండిక్యాప్డ్ కూడా. కానీ ఏంటంటే చాలా ఎలా అయినా సరే అన్ని ప్లేసెస్ చూడాలి, భగవంతుడిని చూడాలి. ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళనమాట. డివోటీస్ అందరిని చూసి ఆవిడ చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట యాత్ర. ఓహ్! ఇస్కాన్ డివోటీస్ ఇంత బాగా ఉంటారా అని చెప్పేసి ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కంప్లీట్ అయిపోయింది యాత్ర. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పూరి ఫస్ట్ పూణే నుంచి పూరి, పూరి నుంచి మాయాపూర్, మాయాపూర్ నుంచి తిరుపతి వచ్చారు. తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా డివోటీస్ అందరూ ఎవరి ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం తిరుపతి వచ్చారు. తిరుపతికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒక 2, 3 డేస్ కంటిన్యూయస్‌గా బాలేదనమాట. ఫీవర్ వచ్చేసి అస్సలు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి. అయితే మామూలుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ హ్యాండిక్యాప్డ్. తర్వాత ఈ టైంలో బాగా ఎండలున్నాయి. పెద్ద ఆవిడ. ఏజ్ కూడా పెద్దది. ఆహ్, అలాంటి ఏజ్‌లో హ్యాండిక్యాప్డ్ అయ్యుండి అసలు ఆ ఎండల్ని వాటిని ఆవిడ టాలరేట్ చేయడమే కష్టం. ఎలా ఎలాంటి ఇబ్బంది ఆవిడ తీసుకోలేదనమాట. చాలా హ్యాపీగా యాత్ర కంప్లీట్ చేశారు. తిరుపతిలో బాలాజీ దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేసరికి ఆవిడకి ఒంట్లో బాలేకపోయేసరికి జనరల్‌గా మనం వెంటనే చాలా ఆ కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వమనమాట. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేంటి నేను ఎంత చేశాను దేవుడేంటి నాకు వెంటనే మనం దేవుడిని బ్లేమ్ చేసేస్తాం. కానీ వాళ్ళు ఎలా తీసుకున్నారంటే ఆ మాతాజీ కానీ, వాళ్ళ మదర్ కానీ వాళ్ళెలా తీసుకున్నారంటే ఆ 2 రోజులు చాలా రష్ ఎక్కువగా ఉందంట. తర్వాత వాళ్ళకి థర్డ్ డే, ఫోర్త్ డే అలాగా వాళ్ళకి ఆ టికెట్స్ అవి దొరికాయన్నమాట దర్శనానికి. ఆ రోజు పెద్దగా రష్ లేదన్నమాట. చాలా 1 అవర్‌లో మొత్తం దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసారు. అయితే వాళ్ళకి ఎలా వాళ్ళు దాన్ని ఆ సిట్యుయేషన్‌ని ఎలా తీసుకున్నారంటే, ఒకవేళ నాకు బాగుండి ఉండుంటే, ఆ టైంలో రష్‌గా ఉన్న టైంలో మేము దర్శనం చేసుకోవాల్సొచ్చుండేది. అంత బాగా దర్శనం అయ్యుండేది కాదు. 2 రోజులు బాలేకపోవడం వల్ల దర్శనం బాగా అయింది అని తీసుకున్నారనమాట. అంటే అది కాకుండా వాళ్ళేం సీనియర్ డివోటీస్ కాదు. అదేం కాదు. జస్ట్ స్టార్ట్ అయ్యారనమాట భక్తిలో ఇంకా. అంటే ఇస్కాన్‌కి జస్ట్ కనెక్టెడ్ వాళ్ళ మదర్. అయినా ఆవిడ అంత పాజిటివ్‌గా తీసుకున్నారు. చాలా అంటే వాళ్ళది ఏదో మాకేదో అయ్యో! అంత బాలేకుండా అయిపోయింది. అలా ఏం ఆలోచించలేదసలు. ఎలాంటి అసౌకర్యం కూడా ఫీల్ అవ్వకుండా ఈ యాత్ర తిరుపతి బాలాజీ దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ పూణే వెళ్ళిపోయారనమాట. అంటే మనం కూడా అలాగే ఉండాలనమాట. ఏ టైంలో ఎలాంటి సేవ వచ్చినా మనం అలర్ట్‌గా ఉండాలి. ఓకే. ఇది నా మీద మా స్పిరిచ్యువల్ మాస్టర్‌కి లేకపోతే మా సీనియర్‌కి నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ టైంలో కూడా నాకు ఈ సర్వీస్ ఇస్తున్నారు. నేను వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే కొన్ని సార్లు మనకి అస్సలు మనం చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటప్పుడు ఓకే. కాకపోతే మాక్సిమం మనం యాక్సెప్ట్ చేసి ఆ సేవల్ని మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఈ భక్తి మార్గం అనేది మిగతా వాటన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి 28వ శ్లోకంలో వేదాధ్యయనము తర్వాత వేదాధ్యయనము వలన తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణము వలన, దానము వలన, తాత్విక కర్మల వలన, కామ్య కర్మల వలన ఇవన్నిటి వల్ల ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఓన్లీ ఈ ఒక్క భక్తి మార్గంలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అని చెప్తున్నారనమాట. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ భక్తి మార్గం అనేది. మన స్పెషల్‌గా మనం దానికోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. అంటే దీనిలో కూడా మనకి తపస్సు ఉంటుంది. ఆస్టెరిటీస్ అవి ఫాలో అవ్వడాలు, ఒక ఒక పద్ధతి అవన్నీ ఉంటాయి భక్తిలో కూడా. ఏకాదశి ఫాలో అవుతాము. తర్వాత నిర్జల ఏకాదశి వస్తుంది. ఆ రోజు కంప్లీట్‌గా వాటర్ కూడా తాగకుండా మనం ఏకాదశి ఫాలో చేస్తాము. తర్వాత అది ఒక టైప్ ఆఫ్ తపస్సనమాట. తర్వాత మనం సేవలన్నిటికి మనం ఎప్పుడూ అలర్ట్‌గా ఉండి రెడీగా ఉంటాము అని చెప్తున్నాము. తర్వాత మనం ఇక్కడ వేదాల్ని అధ్యయనం చేస్తాం. అంటే భగవద్గీత, భాగవతం వాటన్నిటిని కూడా మనం నేర్చుకుంటాము. తర్వాత దానం ఇక్కడ కూడా మనం దానం అవి ఇస్తూ ఉంటాం కదా! ఈ టెంపుల్స్ అవి కన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు లేకపోతే ఎప్పుడైనా సండే ఫీస్ట్ ప్రోగ్రాములకి మనం ఏదైనా డొనేషన్‌లు అవి ఇస్తూ ఉంటాము. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇప్పుడు స్పెషల్ ఫెస్టివల్స్ అవి వస్తూ ఉంటాయి. జన్మాష్టమి అని, తర్వాత రీసెంట్‌గా రామనవమి వచ్చింది. తర్వాత జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ వ్యాస పూజ వచ్చింది. వీటన్నిటికి కూడా మనం డొనేషన్స్ ఇస్తున్నామనమాట. ఆ రకంగా మనం దానం కూడా చేస్తున్నాము. తర్వాత ఇంకా ఇక్కడ మనకి కామ్య కర్మలు, తాత్విక కర్మలు ఇవన్నీ భగవంతుడి తృప్తి కోసం మనం ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటామనమాట. అంతేకాని మనం మన తృప్తి కోసం మనం ఎలాంటి కర్మలు చేయము. మనకు తృప్తి కోసం మనం చేస్తే మళ్ళీ అదంతా ఈ బంధనాలన్నిటిలో చిక్కుకొని ఉండిపోతామనమాట. ఈ జన్మ మృత్యువుల సైకిల్‌లోనే అలా ఉండిపోతాం.
అందుకని మనం ఏం చేయాలి? మన ఇష్టం కోసం కాకుండా మనం భగవంతుడి తృప్తి కోసం మనం కర్మలన్నిటిని అంటే భగవంతుడితో కనెక్ట్ చేస్తూ ఉంటామనమాట కర్మలన్నీ. ఆ రకంగా భగవంతుడికి భక్తియుత సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫైనల్‌గా భగవంతుడు మనకేమిస్తారంటే భగవద్ధామాన్ని ఇస్తారనమాట. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో రకరకాల అంటే స్టేజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. హ్మ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆహ్, 4 రకాలైన వాటి గురించి కూడా 4 రకాల ఆశ్రమాలున్నాయి కదండీ! ఫస్ట్‌దేంటి బ్రహ్మచర్యం అనమాట. బ్రహ్మచర్యంలో ఏం చేస్తారు? గురువు ఆశ్రమంలో ఉంటారు. గురువు ఆశ్రమంలో ఉండి గురువు ఇచ్చిన ప్రతి ఇన్‌స్ట్రక్షన్స్ ఆయన ఏం చెప్పినా ప్రతీదీ ఫాలో అవుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకా ఇది గురువుకి సేవకుడిలాగా ఉంటారు. తర్వాత ఒక్కొక్క ఇంటికి ఎళ్లి తర్వాత వాళ్ళు భిక్షని యాక్సెప్ట్ చేసి గురువుకి సమర్పించాలి. తర్వాత గురువు ఎప్పుడైతే తినమని చెప్తారో అప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటారనమాట. ఒకవేళ గురువు చెప్పకపోతే అంటే గురువు పొరపాటున మర్చిపోతే ఇంక వాళ్ళు ఉపవాసం చేస్తారు. అంతలాగా గురువు ఆజ్ఞలన్నిటిని పాటిస్తూ ఉంటారనమాట. బ్రహ్మచర్య ఆశ్రమంలో. తర్వాత వేద నియమాల్ని అన్నిటిని కూడా పాటిస్తారు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ ఒకసారి తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంకి వచ్చినప్పుడు కూడా గురువు చెప్తారనమాట. కొంతమందికి చెప్తారు. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఎలిజిబుల్ ఇంక పర్వాలేదు. వాళ్ళు ఈ బ్రహ్మచర్యాన్ని చాలా ఎఫిషియంట్‌గా ఫాలో అవ్వగలుగుతారు అని వాళ్ళకనిపించినప్పుడు గురువే చెప్తారనమాట. నువ్వు సన్యాసం తీసుకో అని. మనం శ్రీల ప్రభుపాదులు వారు ఆహ్, జయప్రతాక్ స్వామి గురు మహారాజ్‌కి చెప్పారనమాట. చాలా చిన్న ఏజ్‌లో జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ సన్యాసం తీసుకున్నారనమాట. 21 సంవత్సరాల్లోనే ఆయన సన్యాసం తీసుకున్నారు. అంటే ప్రభుపాదుల వారికి నమ్మకం అనమాట. ఓకే. వీళ్ళు అన్నీ ఫాలో అవ్వగలుగుతారు అనే నమ్మకం ఎప్పుడైతే గురువుకొస్తుందో చేస్తారనమాట సన్యాసం. తర్వాత ఇప్పుడు ఇది చదువుతూ ఉంటే నాకు ఈ అమోఘలీల ప్రభుజీ గురించి గుర్తొచ్చింది. రీసెంట్‌గా అమోఘలీల ప్రభుని ఒక ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అడుగుతున్నారనమాట. మీరింత స్మార్ట్‌గా ఉన్నారు కదా! ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నారు కదా! మీరు మీకెవరు అమ్మాయిలెవరు ప్రపోజ్ చేయలేదా? మీకలా అంటే ప్రభుజీ అప్పుడు చెప్పారనమాట. ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది చేశారు. కాకపోతే ఏంటంటే నేను చెప్పాను నా దారి వేరు. న న న అంటే నేను భక్తి మార్గంలో ఉన్నాను. నేను వివాహం చేసుకోవాలనే ఇంటెన్షన్ నాకు లేదు అని నేను వాళ్ళకి చెప్పేసాను ఆ అమ్మాయిలకి. తర్వాత నేను ఎవరైతే నాకు ప్రపోజ్ చేశారో వాళ్ళకి కూడా భక్తి మార్గంలో ఉండే వాళ్ళతో వివాహం జరగాలి అని చెప్పేసి నేను వాళ్ళ కోసం ప్రే చేసుకున్నాను అని ప్రభుజీ చెప్పారు. అయితే వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు తర్వాత ఆడియన్స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళలో ఒకళ్ళు అడిగారనమాట ప్రభుజీని మళ్ళీ. అదేంటి మరి మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి కదా! అంటే అప్పుడు ప్రభుజీ ఏమన్నారంటే, ఒకవేళ నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే, నా భార్య, పిల్లలు అదే నా ఫ్యామిలీ అవుతుంది. ఇప్పుడు నాకు మొత్తం వరల్డ్ మొత్తం నా ఫ్యామిలీయే. నాకు ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్ నా నా నాది నా మైండ్ చాలా బ్రాడ్ మైండెడ్ నేను. ఆహ్, చిన్న చిన్న ఫ్యామిలీస్‌తో నేను అడ్జస్ట్ అవ్వలేను. అందుకని నేను మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అనేసి నేను అలా అంటే భక్తిలో ఉండేవాళ్ళు అంత బ్రాడ్ మైండ్‌తో ఉంటారనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు, నా భర్త మనం ఇలా అనుకుంటే మనదంతా రెస్ట్రిక్టెడ్ అయిపోతుంది. లిమిటెడ్ అయిపోతుందనమాట. ఇప్పుడు ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళు వాళ్ళ కంపాషన్ కూడా అంటే వాళ్ళు చూపిచ్చే వేరే వాళ్ళ మీద వాళ్ళు చూపిచ్చే దయ కూడా చాలా అన్‌లిమిటెడ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు జయప్రతాక్ స్వామి గురు మహారాజ్ కూడా చాలా చాలా ఆయన లీలలు తర్వాత ఆయన గురించి వింటూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉంటుందనమాట. శుద్ధ భక్తుల గురించి, ఈవెన్ ప్రభుపాద్ గురించి కానీ, వాళ్ళేంటంటే ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. మన గురించి, మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తే అదంతా లిమిటెడ్ సంతోషం. అలా కాకుండా మనకు సంబంధం లేని వాళ్ళ గురించి కూడా అంటే రక్త సంబంధం లేని వాళ్ళ గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం అనుకోండి. అప్పుడు ఆ ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది. మామూలుగా సోషల్ వెల్‌ఫేర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకే చాలా సంతోషం వస్తుందని చెప్తూ ఉంటారు. అలాంటిది మనం భక్తి మార్గంలో ఉన్నాం. మన అందరి జీవితంలోకి మనం కృష్ణుడిని ఇవ్వాలి అని అనుకుంటున్నాము. అలాంటప్పుడు మనకి అందులో వచ్చే హ్యాపీనెస్ ఇంకా ఎక్కువ ఉంటుందనమాట. దాన్ని మనం దేనితోని కంపేర్ చేయలేము. ఎలాగైతే భగవంతుడి లీలలవన్నీ అనంతమో, తర్వాత భగవంతుడు మన మీద
చూపించే దయ కూడా అనంతమే. ఈవెన్ శుద్ధ భక్తుల దయ కూడా అందరి మీద అదే రకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఈ నెక్స్ట్ గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలో కూడా కొన్ని నియమాలు అవి ఉంటాయన్నమాట. గృహస్థాశ్రమంలో ఏం చేయాలి, భర్త డ్యూటీ అన్నమాట. భార్యని, పిల్లల్ని, కుటుంబ సభ్యులందరినీ కూడా భక్తి మార్గంలో నడిపించాలి. తర్వాత మిగతా 3 ఆశ్రమాల్లో మిగతా 3 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు భక్తి మార్గంలో అంటే వాళ్ళ భక్తికి కావాల్సిన ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈ గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ నియమాలన్నమాట గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి. నెక్స్ట్ గృహస్థాశ్రమం నుండి వానప్రస్థాశ్రమం. ఈ వానప్రస్థాశ్రమంలో ఏం చేస్తారు, వనములందు నివసించుట, వల్కములను ధరించుట, శిరోజములను తొలగించుకొనుకుండుట వంటి పలు తపములను ఆచరించవలను. అంటే ప్రతి స్టేజ్‌లో కూడా కొన్ని ఆహ్, తపస్సులు ఉంటాయన్నమాట. వాటన్నిటిని కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత ఈ 3 అయిపోయిన తర్వాత లాస్ట్‌ది సన్యాసాశ్రమం అన్నమాట. అన్నిటికంటే చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాల్సిందే. తర్వాత ఇవన్నిటిని కూడా అన్ని కరెక్ట్‌గా వారు తమ అభ్యాసములో మరింత ఉన్నతిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు, ఈ ఆధ్యాత్మిక జగత్తు అంటే ఇక్కడ దీనిలో అంటే భాష్యంలో 3 రకాలుగా ఇచ్చారండి. నిరాకార బ్రహ్మజ్యోతి యందు కానీ, లేదా వైకుంఠ లోకములు, కృష్ణలోకమునందు కానీ ముక్తిని పడేయగలరు. ఎప్పుడైతే వాళ్ళు ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దానికి సంబంధించిన ఆ వ్రతాన్ని వాళ్ళు ప్రాపర్‌గా ఫాలో అవ్వాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు అలా ఫాలో అవుతారో వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఆహ్, ఈ భక్తి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా వాటిలో ఏదైతే మనం సాధిస్తామో అది ఓన్లీ ఈ భక్తిలోనే ఉండి మనం సాధించగలుగుతాము అని చెప్పేసి ఇంకా ఈ కృష్ణుడు మొదటి 7 అంటే 7-12వ అధ్యాయం వరకు కంప్లీట్‌గా ఈ భక్తి యోగం గురించే చెప్తూ ఉంటారనమాట. భక్తి ఎలా చేయాలి? ఎలాంటి వాళ్ళు భక్తి చేస్తారు? ఎలాంటి వాళ్ళు భక్తి చెయ్యరు? ఆ తర్వాత ఇంకా డీప్‌గా వెళ్తూ ఉంటారనమాట. నెక్స్ట్ నైన్త్ చాప్టర్ ఏంటంటే ఆహ్, పరమ గుహ్య జ్ఞానం అనమాట. దానిలో ఇంకా ఏంటి అందరికీ చెప్తున్నారు. ఒక పక్క ఇంకో పక్కేమో భగవంతుడు దాన్ని చాలా సీక్రెట్ అని చెప్తున్నారు. ఎందుకు ఈ భక్తి అనేది రాజవిద్య అవుతుంది? వీటన్నిటి గురించి డీటెయిల్డ్‌గా తెలుస్తుందనమాట మనకి. 12వ అధ్యాయం వరకు ఇంకా భక్తి గురించే మాట్లాడుతూ ఉంటారు. అదండి ఈరోజు శ్లోకం 27, 28వ శ్లోకాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. మాతాజీ ప్రణామ్. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. చిన్న हरे బాబుది చాలా బాగుంది మాతాజీ. ఆడియన్స్ లో కూర్చొని మరి క్లాప్స్ కొట్టడం అతని డ్యూటీ అనేసి, అయినా సరే చాలా హ్యాపీగా చేశాడని చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, భక్తి ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మనకి గురువు ఇచ్చినటువంటి ఎటువంటి సర్వీస్ అయినా దాన్ని మనం చిన్నబుచ్చుకొని ఇది చిన్న సర్వీస్ కదా, ఇది పెద్ద సర్వీస్ కదా అని కాదు. గురువు ఇచ్చింది ఏదైనా కూడా సర్వీసే. దాన్ని ఎంత డెడికేషన్ తోనే చేస్తే అది ఖచ్చితంగా భగవంతుడు దాన్ని ప్రశంసిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతామని చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ తో చెప్పారు మాతాజీ. చాలా బాగుంది. హరే కృష్ణ. ఒక్కొక్కసారి మనకి భక్తిలో ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఫస్ట్‌లో ఏమనిపించదు మాతాజీ. భక్తిలో స్టార్టింగ్‌లో ఉండేటప్పుడు మనకి ఏ సర్వీస్ అయినా పర్వాలేదు అనుకుంటాం. కానీ అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ సర్వీస్ అయితేనే నేను చేస్తాను. ఈ సర్వీస్ అయితే నేను చేయను. ఇది పెద్దది, ఇది చిన్నది. దీనికి ఇంపార్టెన్స్ అంటే భక్తిలో కూడా మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి చూసుకుంటాం. అది చాలా తప్పనమాట. భక్తిలో మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి చూడకూడదు. భగవంతుడి కోసం, ఆయన తృప్తి కోసం మనం చేస్తున్నాము అనే విషయాన్ని కాన్స్టెంట్‌గా ఎప్పుడు మనం మైండ్‌లో పెట్టుకోవాలి. అప్పుడే మనం భక్తిలో పురోగతి చెందుతామనమాట. మనం చిన్నది, పెద్దది అని ఆలోచిస్తున్నామంటే మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటున్నాం. అందుకే మనకి అది చిన్న సర్వీస్, పెద్ద సర్వీస్, ఇది ఇంపార్టెన్స్ ఉంది, దీనికి లేదు, ఇది నాకిష్టం, ఇది నాకిష్టం లేదు అని ఆలోచిస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం. हरे कृष्ण माताजी।
హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. భౌతిక విషయాల్లో కూడా మనం ఒక రోజు చేద్దాం అనుకుంటాం, రెండో రోజు వాయిదా వేస్తాము. అలా కాకుండా కన్సిస్టెంట్ గా చెయ్యాలి అనేది, అంటే భౌతికంగా అయినా భక్తుల్లో అయినా మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది పోకూడదు అనేది చాలా బాగా చెప్పారు మాతాజీ అన్నారు. అవును మాతాజీ. అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. కన్సిస్టెన్సీ లేకపోతే ఏదైనా చిన్న విషయం అయినా సరే మనం కన్సిస్టెంట్‌గా చేయలేకపోతే అది ఎక్కువ రోజులు చేయలేము మాతాజీ. ఏదో ఒక రోజు కంప్లీట్‌గా ఆపేస్తాం. అలా జరగకూడదు అంటే కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉండాలి. హరే కృష్ణ మాతాజీ, మీరు అన్నట్లుగా ముందు ఆ నామంలో రుచి అనేది ముందు మనకు దొరకపోవచ్చు, కానీ అదే విధంగా ఆపకుండా ఏకదాటిగా పట్టుదలతో చేస్తా ఉంటే దాంట్లో ఉన్న మాధుర్యం ఏదో తెలుసుకోగలుగుతాము. ఎస్ మాతాజీ, ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరికి కూడా అది దాదాపుగా అనుభవం అయ్యే ఉంటది అనిపిస్తుంది మాతాజీ. హరే అవును కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఇంకా కాల్ క్లోజ్ చేయొచ్చు అనుకుంటా ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ, థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు మనం భగవద్గీతలో కలుద్దామండి. 3 times హరే కృష్ణ మహామంత్రం మన గురు మహారాజ్ కోసం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. కృపా సింధు పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. ఇంకా రేపు పొద్దున్న మాతాజీ చెప్పినట్లు 9వ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. 9వ అధ్యాయం పేరేంటి, ఎవరికైనా గుర్తుందా? పరమ గుహ్య జ్ఞానం. పరమ గుహ్య జ్ఞానం, సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ అంట. ఏంటో మనం రేపు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. Thank you, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ డివోటీస్.